వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు పూర్తయింది. పాలనా పరంగా, రాజకీయంగా 7 నెలల పనితీరుపైన సమీక్ష మొదలైంది. ఇదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు అమరావతికి వస్తున్నారు. చంద్రబాబు, పవన్ తో పాటుగా కూటమి ముఖ్య నేతలతో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు అధికారికంగా షెడ్యూల్ ఖరారైంది. ఢిల్లీ నుంచి సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి రాత్రి 8:30 విజయవాడ విమానాశ్రయంలో దిగుతారు. రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి 9 గంటలకు చేరుకుంటారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ముఖ్య నేతలతో కలిసి భోజనం చేస్తారు. కూటమి ప్రభుత్వ పాలన, రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సహకారం, ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చిస్తారు. రాత్రి 10:30 విజయవాడలోని నోవోటల్ హోటల్కు చేరుకొని అక్కడే రాత్రి బస చేస్తారు. ఆదివారం 19వ తేదీ ఉదయం బీజేపీ రాష్ట్ర నేతలతో కాసేపు సమావేశమవుతారు. 11:30 కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్కు చేరుకుంటారు. అక్కడ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సౌత్ క్యాంపస్ను ప్రారంభిస్తారు. అక్కడ జరిగే సమావేశంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర హోంమంత్రి అనితతో పాటుగా ఉన్నతాధికారులతో కలిసి పాల్గొంటారు. విభజన చట్టం ప్రకారం ఎన్ఐడిఎం ప్రాంగణానికి విజయవాడ సమీపంలో 2018 మే 22న అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. నిర్మాణం పూర్తి చేసుకుంది. ఇక అమిత్ షా పర్యటన వేళ రాజకీయంగానూ కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. ఏపీలో ఈ నెల 8న ప్రధాని పర్యటన జరిగింది. ఆ సమయంలో భారీ రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించారు. ఇప్పుడు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్న అమిత్ షాకు సీఎం చంద్రబాబు తన నివాసంలో డిన్నర్ ఏర్పాటు చేశారు. పవన్ తో పాటుగా కూటమి ముఖ్య నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. ఏపీకి కేంద్రం నుంచి అందుతున్న సాయంతో పాటుగా ఏపీకి అందాల్సిన అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. ఇదే విధంగా కూటమి భవిష్యత్తు ప్రణాళికలు, ఉమ్మడి కార్యాచరణపైన ఈ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం.